గుడివాడ పట్టణం 11వ వార్డులో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందుతుందని, దీనిపై ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే రాము చెప్పారు. ముందే బస్ ఫ్రీ బస్ ఎక్కుతున్నారా? బస్ ఎక్కారు ఎప్పుడైనా? ఇది వచ్చిందా మళ్ళీ? వాళ్ళకు క్లియర్ గా మళ్ళీ కూడా ఒకసారి చేయించుకుని సదరన్ సర్టిఫికేట్ పర్ఫెక్ట్ గా తీసుకుని ఎవరికి ఏ బాధ లేకుండా చూసుకుందాం అని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. సిబిఎన్ గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళు సిబిఎన్ గారి ప్రస్థానంలో 30 ఏళ్ళు అయింది. ఆయన సీఎం అయ్యి ఆయన సీఎం అవటం వల్ల లబ్ధి పొందిన వాళ్ళలో నేను ఒక్కడని చెప్పుకుంటానికి గర్వంగా ఉంది. ఎందుకంటే ఎంతోమంది ఉన్నారు. నేను ఈ మధ్యకాలంలో ఎక్కడ కలిసినా ఎవరిని కలిసినా ఈ మధ్యకాలంలో క్వాంటంలో పనిచేసే కొంతమందిని కూడా కలవటం జరిగింది. క్వాంటమ్ మెకానిక్స్లోనూ క్వాంటమ్ కంప్యూటింగ్లోనూ పనిచేసే కొంతమందిని కూడా అంటే మేమందరం కూడా గర్వంగా ఫీల్ అవుతాం. ఆయన ఆ రోజు సీఎం పదవి చేపడటం వల్ల ఆయన చేసిన గొప్ప కార్యాల వల్ల అంటే మనకి ఏంటంటే ఒక విజన్ ఉన్న నాయకుడు సీఎం అయితే ఎలా ఉంటుంది అనేది చూపించడం జరిగింది. ఎన్టీఆర్ గారు ఎలా అయితే మొత్తం మా ప్రజలందరినీ బాధ్యతగా ఎలా అయితే చూసుకున్నారో అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారిని మించిన చిరునామా కింద నిలిచిపోయిన వ్యక్తి. ఏంటంటే మనం 14 ఏళ్ళు 11 నెలలు మొత్తం సీఎంగా పనిచేసినట్టున్నారు ఇప్పటికి. సో ఆయన సీఎం అవటం మన భాగ్యం. అప్పుడే చూసుకుంటే రింగ్ రోడ్డు కానీ మనకు హైదరాబాద్ ఎలా డెవలప్ అయిందో చూసుకోవాలి. హైదరాబాద్ రింగ్ రోడ్డు అయిపోయింది, డెవలప్మెంట్ అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్లో గల్లీ ఇప్పుడు గల్లీ కాదు, అసలు రోడ్లన్నీ ఫుల్ అయిపోయినాయి. ఎంత ఫ్లైఓవర్లు వేసినా కానీ కదలలేని పరిస్థితిలో ట్రాఫిక్ ఉంటుందంటే అదంతా ఆయన పుణ్యమే. అంతమంది జనాభాని అట్రాక్ట్ చేయటమే కాకుండా మొత్తం ఒక స్టేట్ ఎలా అయితే ఒక స్టేట్ ఇన్కమ్లో ఆల్మోస్ట్ 70% పైన వచ్చేటట్టుగా ఒక నగరాన్ని ఆయన నిర్మించారంటే అది గొప్పతనం. అదేవిధంగా ఇక్కడ మళ్ళీ సీఎం అవ్వగానే ఇప్పుడు 2024లో మనకి ఆంధ్రాలో కూడా అభివృద్ధి ఎలా వస్తుందనేది చూస్తున్నాం. బేసిక్గా అంటే అనేక కంపెనీలు మళ్ళీ పరిగెత్తుకు వస్తున్నాయి. ఈయన ఉంటే మనం చేయగలమని క్వాంటమ్ వ్యాలీ పెడుతున్నారు. మనకి వైజాగ్ ఎలా అభివృద్ధి చెందుతుందో చూస్తున్నాం. అలాగే మనకి అమరావతి కానీ అలా అంటే ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందేట్టుగా ఆయన చేస్తున్న తపన, ఆయన చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం. అలాంటి మహానుభావుడు మన సీఎంగా ఉంటాం మన అదృష్టం కింద భావిస్తున్నాం.